నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నమస్కారం. నిఘా 2TV న్యూస్ వార్తలకి స్వాగతం. శ్రీశైల క్షేత్రంలో బంజారా లంబాడీల సమస్యలపై లంబాడీ హక్కుల పోరాట సమితి గలమెత్తింది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న తమ డిమాండ్లను నెరవేర్చాలి అని, శ్రీశైలంలో బంజారాలకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలి అని కూటమి ప్రభుత్వాన్ని కోరుతోంది. నంద్యాల జిల్లా నూతన అధ్యక్షుల ఎన్నిక సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కైలాస్ నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో లంబాడీ హక్కుల పోరాట సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం హనుమాన్ నాయక్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న బంజారా ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ప్రతిరోజు వేలాది మంది బంజారాలు శ్రీశైల మల్లన్న దర్శనానికి వస్తుంటారు. అయితే భాషా సమస్యల వల్ల వారు వసతి దర్శన విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. గత 3 దశాబ్దాలుగా చేస్తున్న విజ్ఞప్తి మేరకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం గిరిజన నిధుల నుండి బంజారా విశ్రాంతి భవనాన్ని నిర్మించాలి అని డిమాండ్ చేశారు. ఇటీవల చెంచు గిరిజనులకు నెలకోసారి ఉచిత స్పర్శ దర్శనం కల్పించిన దేవస్థానం బోర్డు నిర్ణయాన్ని వారు స్వాగతించారు. అదేవిధంగా శ్రీశైలం తండాలో నివసిస్తున్న లంబాడి గిరిజనులకు ప్రత్యేక ఉచిత స్పర్శ దర్శన భాగ్యం కల్పించాలి అని విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో భాగంగా హనుమాన్ నాయక్ను నంద్యాల జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బంజారాల హక్కుల కోసం ఆయన నిరంతరం పోరాడతానని సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సక్రు నాయక్, ఉపాధ్యక్షులు సురేందర్ నాయక్, శ్రీశైలం మండల అధ్యక్షులు భీముడు నాయక్, నంద్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ నాయక్ మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. దశాబ్దాల కాలంగా వినిపిస్తున్న బంజారాల ఆవేదనను ఈ కూటమి ప్రభుత్వం ఆలకించి శ్రీశైలంలో బంజారా భవన నిర్మాణానికి అడుగులు వేస్తుందో లేదో వేచి చూడాలి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకు, మా కార్యకర్తలకు, శ్రీశైలం నియోజకవర్గం బాధ్యులకు అందరికీ కూడా లంబాడి హక్కుల పోరాట సమితి తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే నా పేరు ఆర్ కైలాస్ నాయక్. నేను ఆంధ్రప్రదేశ్ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉద్యమాలలో పనిచేస్తూ లంబాడీల హక్కుల కోసం, రాజ్యాంగబద్ధ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ఈ సంఘము కొన్ని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విషయాలను మాట్లాడాలనుకున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు శ్రీశైలం నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఇక్కడ ముఖ్యం శ్రీశైల దేవస్థానం గురించి మాట్లాడాలంటే భారతదేశం మొత్తం మీద 15 కోట్ల జనాభా కలిగిన బంజారా, లంబాడి, సుగాలి ఇట్లా రకరకాలుగా సిరికిబంద్, బాజీగర్, లభానీ రకరకాల పేర్లతో సమాజం మమ్మల్ని పిలుస్తున్న మేము గ్వార్ సమాజము. దాదాపు 15 కోట్ల జనాభా ఉన్నాము. ముఖ్యంగా శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తులు అంటే ఇటు కర్ణాటక ఉండొచ్చు, మహారాష్ట్ర ఉండొచ్చు, తమిళనాడు ఉండొచ్చు, పక్కలో ఉన్న తెలంగాణ ఉండొచ్చు, భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాల నుండి దర్శనానికి వస్తున్న బంజారా కుటుంబాలు, బంజారా ప్రజలు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మేము గత 30 సంవత్సరాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వాలకు, మంత్రులకు, నాయకులకు విన్నవిస్తున్నాం. శ్రీశైలం నందు బంజారాలకు విశ్రాంతి భవనం ఏర్పాటు చేయండి అని చెప్తున్నాం. గత 30 సంవత్సరాల నుండి పోరాడుతున్నా కూడా బంజారాలకు సంబంధించిన వసతి, విశ్రాంతి నిలయము శ్రీశైలంలో లేనందుకు చాలా చింతిస్తున్నాం. అందుకే మేము పాలకులకు చెప్తున్నాం, ఇక్కడ మా వాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి శ్రీశైలం దేవస్థానం దర్శించుకోవడానికి వచ్చే వాళ్లకు భాష ఒక ఇబ్బందిగా మారుతుంది. అంటే ఇక్కడ తెలుగులో మాత్రమే మాట్లాడతారు శ్రీశైలం దగ్గర. ఇక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఆ భాష ప్రాబ్లం వల్ల ఇక్కడ దేవస్థానంలో దర్శనాలకైతేనేమి, వసతులకైతేనేమి విచారణ జరపకుండా చెట్ల కింద, బస్టాండ్లలో, ఎక్కడెక్కడో గుళ్ళల్లో ఉంటూ విశ్రాంతి తీసుకొని దర్శనం చేసుకొని గత దశాబ్దాలుగా జరుగుతున్న కార్యక్రమం ఇది. మేము అందుకే ఇప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, అయ్యా భారతదేశం మొత్తం మీద ఉన్న 15 కోట్ల జనాభా కలిగిన మేమంతా కూడా
హిందువులము. మరి హిందువులమైన మాకు శ్రీశైల దేవస్థానంలో కనీసము వసతి ఏర్పాటు లేకుంటే మరి ఎట్లా అని అడుగుతున్నాం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా ఉమ్మడి మన కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రీశైల దేవస్థానానికి బంజారా భవన్ ఏర్పాటు చేయాలని చెప్తున్నాం. బంజారా భవన్ కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, ట్రైబల్స్కు సంబంధించిన నిధులతో ప్రభుత్వమే నిర్మాణం చేసి ప్రభుత్వ ఆధీనంలోనే పెట్టుకొని భారతదేశం నుంచి వస్తున్న యాత్రికులు, బంజారా యాత్రికుల కోసం వసతి నిలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇక్కడ నివసిస్తున్నటువంటి దాదాపు శ్రీశైలం గుడి పక్కలే తాండా ఉంది. తాండాలో 100 కుటుంబాలు ఉన్నాయి లంబాడీలవి. లంబాడీలకు ఇక్కడ ఉన్న దేవస్థానము ఈ మధ్య ఏర్పాటు జరిగిన కమిటీ చిన్న చూపు చూస్తుందని కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ చెంచులు ఉన్నారు, లంబాడీలు ఉన్నారు. చెంచులకు నెలలో ఒకసారి స్పర్శ దర్శనానికి ఉచితంగా ఏర్పాటు చేయడం మేము హర్షించినప్పటికీ మా గిరిజనులు విడదీసే కార్యక్రమం చేస్తున్నారు. దీంతో మేము బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న లంబాడీలు పూర్వం నుండి గుడిని నమ్ముకొని గుడికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నివసిస్తున్న శ్రీశైలం పక్కలో ఉన్న తాండాలో నివసిస్తున్నారు, అలాగే సుండిపెంటలో కొంతమంది నివసిస్తున్నారు. వీళ్ళకు కూడా నెలలో ఒకసారి ఉచిత స్పర్శ దర్శనం కల్పించవలసిందిగా టీటీడీ బోర్డు, మన శ్రీశైలం బోర్డు వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇక్కడ దాదాపు పేద కుటుంబాలే ఎక్కువ ఉన్నాయి. చాలామంది 99% మంది కూలీ కష్టం మీద బతుకుతున్నారు. విద్యార్థులు చదువుకొని ఉపాధి అవకాశాలు లేక, ఎంఏలు, డిగ్రీలు, పిహెచ్డీలు చేసి ఉద్యోగ అవకాశాలు లేక